ఉత్తర కోస్తా జిల్లాలకు రాబోయే 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్గఢ్ పై ఉన్న అల్పపీడనానికి రుతుపవన ద్రోణి అలాగే షియర్ జోన్లు తోడయ్యాయి. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని సీనియర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. దక్షిణ ఒడిశా తీరం దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ కేంద్రంగా అల్పపీడనం కొనసాగుతోంది. దీని పరిస్థితి రాబోయే 4 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద చెప్పేందుకు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ గారు మనతున్నారు. సార్, మీరు చెప్పండి, దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఒక పక్క వర్షాలు చాలా ఉంటాయని చెప్పి అంటున్నారు, హెవీ రెయిన్ఫాల్ ఉంటుందంటారు. ఎలా ఉండబోతుంది ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా? ఒకటి, మన రాష్ట్రానికి ఆనుకున్న రాష్ట్రాల్లో కూడా హెవీ రైన్స్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు అడిగారు తెలంగాణకు కూడా ఉన్నాయి. మన రాష్ట్రానికి ముఖ్యంగా కేంద్రీకరించినట్లయితే రాష్ట్రానికి ఆనుకుని ఉన్న తీరం వాయువ్య బంగాళాఖాతంలో మొన్నటి అల్పపీడనం సుస్పష్ట అల్పపీడనంగా మారిన తరువాత ఈరోజు ఉదయానికి ఒడిశా దక్షిణ ఒడిశా దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి అది మధ్య ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాలలో అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలు పశ్చిమ వాయువ్య దిశలోనే పయనించే అవకాశం ఉంది. కానీ దీనితో పాటుగా నైరుతి ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తూ శ్రీగంగానగర్, శివపురి, దామో మరియు ఈ అల్పపీడన ప్రాంతం ఉన్న ఛత్తీస్గఢ్ మీదుగా మరియు కళింగపట్నం నుంచి మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. దీనితో పాటుగా 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీదుగా భారత ప్రాంతాల మీదుగా ఒక షియర్ జోన్ 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ కారణం వలన రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 4 రోజులు ఈ రోజు తర్వాత తదుపరి 6 రోజులు కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా జిల్లాలపైన, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా జిల్లాలపైన వీచే అవకాశం ఉంది. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 2 రోజులు అటువంటి పరిస్థితి ఉంది. అతి ముఖ్యంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరితో పాటు దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 1-2 చోట్ల రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా 7వ రోజు కూడా కోస్తా జిల్లాలపై భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయంటున్నారు. దాని ప్రభావం మన రాష్ట్రం మీద ఏమైనా ఉండవచ్చు? ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ప్రాంతం వరకు అల్పపీడనం వెళ్ళింది. దానికి నైరుతి దిశలో మ్యాక్సిమం రెయిన్ఫాల్ బెల్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన రాష్ట్రం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ అంటే ఈ పశ్చిమ ప్రాంతాలలో, ముఖ్యంగా ఈ పర్వతీయ ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దానికి ఆనుకుని ఉన్న తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. భారీ తీరం వెంబడి గాలుల తీవ్రత ఏ విధంగా ఉండవచ్చు? రాబోయే 4 రోజులు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం, అంటే తీరం అంతా కాకపోయినా దక్షిణ కోస్తా కొంతవరకు కూడా 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు రాబోయే 4 రోజులు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక నిన్నటి వరకు ఉన్న 3వ నంబరు ప్రమాద హెచ్చరిక రాష్ట్రంలో కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవు వరకు 3వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయాల్సిందిగా చెప్పడం జరిగింది. సార్, ఒకవైపు ఋతుపవన ద్రోణి ఉన్నది, ఒకవైపు షేర్ జోన్ ఉంది, ఒకవైపు అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. ఈ మూడింటికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఎందుకు ఎక్కువసారి ఋతుపవనాల టైంలో ఋతుపవన ద్రోణి
దాని యొక్క సాధారణ స్థితికి ఉత్తర దిశలోనో ఉత్తరంగానో దక్షిణంగానో జరిగే అవకాశం ఉంటుంది. దీన్నే ట్రాన్సిషన్స్ అంటారు. మాన్సూన్ పీరియడ్లో అది సౌత్కి కానీ వచ్చినట్టయితే సౌత్కి ఎక్కువ వర్షాలు పడతాయి, నార్త్కి కానీ వెళ్తే సౌత్ వర్షాలు తగ్గుతాయి. ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మాన్సూన్. ఇక షియర్ జోన్ కూడా గాలుల యొక్క డిఫరెన్షియల్ వేరియబిలిటీ ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని షియర్ జోన్ అంటాము. అది ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇలాగా చూసినట్టయితే వాటి యొక్క రన్ 17 degrees దగ్గరలో ఉంది. అది కూడా హెవీ రెయిన్ఫాల్స్ని కలుగు చేసే అవకాశం ఉంది. ఇక మాన్సూన్ లో అనేది ఇప్పుడు ఛత్తీస్గఢ్ అంతర్భాగంలోకి వెళ్ళిపోయింది కాబట్టి దాని యొక్క డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద లేకపోయినా మాన్సూన్ యాక్టివ్గా ఉంది కాబట్టి మన ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో వర్షానికి ఈ పైకి వెళ్ళిపోయిన లో ప్రెషరే కారణం అవుతుంది. థ్యాంక్ యూ సార్. మాన్సూన్ ద్రోణి అయితే బలంగా ఉన్న నేపథ్యంలో మన రాష్ట్రంపై దీని ప్రభావం ఎక్కువగా ఉందంటున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి పశ్చిమ దిక్కున ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాటిలో విస్తారంగా వర్షాలు, చాలా చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.